అంతగా సక్సెస్ అవుతుందని కూడా అనుకోలేదు, కానీ చాలా బాగా అయింది. అండ్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్. అంటే మా కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళంతా కూడా చాలా హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేశారు. సో అంటే ఈరోజు ఫంక్షన్ అన్నది నా ఇంపార్టెంట్ ఎయిమ్ కాదు. మై ఎయిమ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దాని వైపు పనిచేయాలని అయితే రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ పూర్తి స్థాయిలో వర్క్ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎక్కడుంది మేడం? అంటే ఎప్పుడు దీనికి ఫౌండేషన్? నేను రీసెంట్గానే ట్రస్ట్ని రిజిస్టర్ చేశాను. అంతకుముందు ఐ వాజ్ ఇన్ టు సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే విమెన్ రైట్స్ కోసము, దళిత్ రైట్స్ కోసము నేను ఫైట్ చేసేదాన్ని. అండ్ సేవలో ఉన్నారు ఇదివరకే? అవునండి, వెరీ లాంగ్ బ్యాక్. నేను దగ్గర 15 years నుంచి నేను సామాజిక సేవలో ఉన్నాను. మీడియాలో కూడా నేను ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. అండ్ యాక్చువల్గా ఫ్యామిలీ కౌన్సిలర్ని కూడా. ఐ హ్యావ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్. సో అవి చేసిన తర్వాత విమెన్ ఇష్యూస్ మీద, గర్ల్ ఎడ్యుకేషన్ మీద, గర్ల్ సేఫ్టీ మీద, విమెన్ సేఫ్టీ మీద చాలా విషయాల్లో మనందరం కూడా మీడియా తరఫున మీరు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పని చేయవలసిన అవసరం ఉన్నది. అద్భుతమైన గొప్ప భారతదేశంగా నిర్మించుకోవడానికి మనందరం పనిచేయాలన్నది నా ఉద్దేశం అండి. అంటే ఆ ఎయిమ్ తోటి, ఆ కాన్సెప్ట్ తోటి వచ్చిందేనా ఈ ట్రస్ట్? రమాబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ పెట్టిరు, ఫౌండేషన్ పెట్టిరు, బాగానే ఉంది. కానీ ఆ ట్రస్ట్ పేరు మాతా రమాబాయి అంబేద్కర్గా ఉంటేనే బాగుంటుందని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది మేడం? అంటే మాతా రమాబాయి అంబేద్కర్ అన్న ఆమెని మనము ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైఫ్గా చూస్తాం. ఈ దేశంలో వైఫ్ అన్నది డిజిగ్నేషన్ కాదండి. సో అందరూ కూడా దేశం కోసం పనిచేస్తారు, అందరం కూడా సొసైటీ కోసం పనిచేస్తాం. ఒక గుడ్ ఫ్యామిలీ కోసం 100% డెడికేషన్తో వర్క్ చేసేది విమెన్, ఆ ఫ్యామిలీకి సంబంధించిన విమెన్. సో మ్యాక్సిమం వాళ్ళకి అట్లాంటి క్రెడిట్స్ ఏమీ రావు, అట్లా ఉంటారు. అలాగే మేము చూసిన సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఫేమస్గా దళిత వర్గాల, బహుజన వర్గాలలోనూ, అలాగే ప్రోగ్రెసివ్ ఐడియాలజీ తోటి ఉన్న వాళ్ళలోనూ వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రశంసలు వస్తుంటాయి, వారు చేస్తున్న పనికి వారికి పదవులు వస్తుంటాయి, అభినందనలు వస్తుంటాయి. వాళ్ళ బీహాఫ్లో వాళ్ళ కుటుంబాన్ని భుజస్కంధాల మీద మోస్తూ గొప్ప స్థాయిలో నిలబెట్టే విమెన్ని మనం ఐడెంటిఫై అండ్ ఏనాడు మనం వాళ్ళు అన్నది చెప్పము. దిస్ ఈజ్ వాట్ వెరీ ప్యాథటిక్ ఇష్యూస్. అంటే ఈ దేశంలో లేదా ప్రపంచంలో కూడా ఏదైతే మనీ పెయిడ్ ఉంటుందో దాన్నే సర్వీస్గా గుర్తిస్తారు. ఏదైతే నేమ్ అండ్ ఫేమ్ మనీ పెయిడ్గా ఉంటుందో ఇక్కడ పెయిడ్గా లేదు కాబట్టే ఆమెది శక్తి, ఆమె ఉపయోగించింది అనేది ఎప్పుడు కూడా మనం ఆలోచించం. సో దాన్ని క్రిటిసైజ్ చేసుకోవడం కన్నా ఒక కొత్త పంధాన్ని నెలకొల్పి, ఎవరైతే వాళ్ళు ఇప్పుడు సపోజ్ మన పొలిటీషియన్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక సీఎంగా ఎదిగే క్రమంలో ఆయన అరెస్ట్కి గురయ్యారు, డిస్క్రిమినేషన్ గురయ్యారు, చాలా ఇబ్బందులకు గురైనప్పుడు ఆయన వైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడి ఆయనకు సపోర్ట్ ఇవ్వడము, ఫ్యామిలీని, ఇట్లా పవర్ఫుల్ విమెన్ అని నేను చెప్పగలుగుతాను. సో వాళ్ళందరినీ కూడా మనం హానర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ సో మచ్. అయితే అలా చెయ్యడము అన్న స్పృహని పెంచుకోవాలంటే సమ్ యాక్టివిటీ షుడ్ బి దేర్. ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని మనం గుర్తించుకోవడం అనేది చెయ్యాలని నా ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆ ట్రస్ట్, ఆ ఫౌండేషన్ ఏదైతే మాతా రమాబాయి అంబేద్కర్ ఉందో, మెయిన్ మోటో ఏంటి అసలు? ఇది ఎవరికి పనిచేస్తుంది అంటే? దీని మెయిన్ మోటో ఏంటిదంటే, నేను చెప్పాను కదా చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేశానని. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పుడు బడుగు వర్గాల నుంచి, పేద వర్గాల నుంచి వచ్చే విమెన్ అండ్ గర్ల్స్ సిటీకి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ అవి అటెండ్ చేసి రిటర్న్ వెళ్తున్న క్రమంలో దే హ్యావ్ బీన్ టు టిపికల్ అబ్యూస్కి గురవడము, వాళ్ళు వచ్చి వెళ్ళడమే వాళ్ళకి కష్టమైపోవడం. అంటే వాళ్ళు చదువుకుని ఏదైనా సెటిల్ కావాలంటే కూడా అనేక రకాలైన సామాజిక అడ్డంకులతోటి వాళ్ళు వెనకబడిపోవడం. ఇలాగే పేరెంట్స్ కూడా 2 సార్లు వస్తే 3వ సారి తిట్టేయడం, అంటే వాళ్ళకి వచ్చేదానికి వెళ్ళడానికి ఛార్జెస్ కూడా ఉండవు. అలాంటి ప్రాబ్లమ్స్ పడుతున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి గర్ల్స్కి కొంచెం షెల్టర్ ఇచ్చేలాగా, ఒక టెంపరీ షెల్టర్ ఇచ్చేలాగా ఆ షెల్టర్ హోమ్స్ అనేది అంబేద్కర్ ఫౌండేషన్ నుంచి మేము స్టార్ట్ చేయాలని ఒక సంకల్పానికి వచ్చాం. సో మా కమిటీ ఏం డిసైడ్ చేశామంటే,
మాతా రమాబాయి అని ఒక గ్రేట్ విమెన్ కాంట్రిబ్యూటర్ సాక్రిఫైస్ చేసిన ఉమెన్ పేరు మీదన, అంటే ఇలాంటివన్నీ కూడా వేరే పేర్ల మీదే ఉంటాయి. ఆమె శ్రమని మనం ఎప్పుడు గుర్తించలేదు కాబట్టి ఆమె పేరు పెట్టాలని నేను అనుకున్నాను. అలా పెట్టి వాళ్ళకి 1 day or 2 days టెంపరీ షెల్టర్ హోమ్స్ ఇచ్చి కొంత ఫుడ్ కానీ అట్లా కెరియర్ గైడెన్స్ హాల్స్ పెట్టి, అలాగే ఒక మంచి లైబ్రరీ కూడా వాళ్ళ కోసం పెట్టి, గవర్నమెంట్ నుంచి అలాంటి హోమ్స్కి బెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ని పెట్టి ఒక సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఉండేనండి. సో ఎప్పుడు కూడా అంటే కొన్ని చోట్లకి గర్ల్స్ రిటర్న్ వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్ వరకు బస్సు ఉంటుంది, అక్కడి నుంచి ఏవో ఆటో సర్వీసెస్ ఏవి ఉంటాయి. అలా ట్రాఫికింగ్కి గురి అయ్యారు, అబ్యూస్కి గురి అయ్యారు, కొంతమంది పేరెంట్స్ తోటి కూడా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ సర్వీస్ ఫర్ దట్. ఎంతమంది ఉన్నారు మేడం ఈ ట్రస్ట్లో? అంటే రైట్ నౌ మేము 13 members ఉన్నాము. టీమ్ కొత్తగా స్టార్ట్ చేసినాము. బిఫోర్ దట్ ఐ వాజ్ ఇన్ టు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసోసియేషన్. నాది దళిత్ ఆదివాసీ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసోసియేషన్ ఉండే. ఐఎమ్ సిన్స్ 10 years నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కొరకు వాటి కొరకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. లోన్స్, సబ్సిడీస్, యూనిట్ సెటప్స్ వీటన్నిటికీ నేను చేస్తున్నా. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం రచించి పేద వర్గాలకు న్యాయం చేసిండు అనేది ఎంత నిజమో, ఆయన రచించడంలో లేదంటే ఆయన ముందుకెళ్ళడంలో రమాబాయి గారి పాత్ర, ఆమె సహకారం కూడా అంతే నిజం ఉందని చెప్పి మీరు బలంగా నమ్ముతున్నారు. సో దాన్ని గుర్తించిర్రు అని అంటే ప్రత్యేకంగా మీకే ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు అనేక వేదికల మీద లేదంటే సభలు, ఉపన్యాసాలలో ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడతాం మనం. అంతేగాని వెనకాల ఉన్న స్ట్రగ్లింగ్ ఎవరైతే పడ్డారో లేదంటే కష్టకాలంలో ఎవరు సహకారం అందించారు అనే వాళ్ళ గురించి పెద్దగా మనం గుర్తించాం. సో కానీ రమాబాయి గురించి కూడా ట్రస్ట్ పెట్టాలి, లేదంటే ఆమె చేసిన సేవలు కూడా, ఆమెకున్న ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని కూడా మనం బయటికి తీసుకురావాలనే ఆలోచన మొదటి స్టెప్లోనే మీరు అక్కడ సక్సీడ్ అయ్యారు.